హలో! ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్గు ఫ్రై అండి. ఆనియన్స్ లేకుండా, ఏవి కూడా యాడ్ చేయకుండా, ఉట్టి ఎగ్గుతోటే ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం. చాలా బావుంటుందండి. ఏ ప్రాసెస్‌లో చేసుకుంటే ఇంత ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది, 5 నిమిషాలలో రెడీ అయిపోతుందో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని, కళాయి హీట్ అయిన తర్వాత కొద్దిగా మినపప్పు అనేది యాడ్ చేసుకోండి. మినపప్పు యాడ్ చేసుకుంటే తినేటప్పుడు మధ్యలో తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. దానికంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అబ్బా. సో ఒక 3 ఎగ్స్ని బ్రేక్ చేసి ఈ విధంగా నేను యాడ్ చేసుకున్నాను. ఎగ్స్ అనేవి ఎన్నన్నా తీసుకోవచ్చండి, అది మన ఇష్టము. సో ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ పడితే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోండి. అంటే మినపప్పు అంతా కూడా ఒకే దగ్గర కాకుండా మొత్తము అంతా కూడా ఎగ్గుకంతా కలిసేలాగా కలిపేసుకోండి. సో ఈ విధంగా కలిపిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అదేవిధంగా కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకొని మంచిగా కలిసేలాగా కలిపేసుకోండి. సో ఈ విధంగా కలిపిన తర్వాత మనము మొత్తము విడివిడిగా వచ్చేటట్టు కలుపుకోవాలి. ఎందుకంటే ఒకే దగ్గర ఉంటే అంత బాగుండదు కాబట్టి. సో ఈ ప్రాసెస్లో చేసుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కారం అనేది యాడ్ చేసుకోండి. ఎగ్ తొందరగా ఉడికిపోయి ఉంటుంది కదా అండి. సో ఎగ్ ఉడికిన తర్వాత కొద్దిగా కారము, అదేవిధంగా కొద్దిగా గరం మసాలా అనేది యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై రెడీ. దీంట్లో చివర్లో ఇంత కరివేపాకు కానీ ఇంత కొత్తిమీర కానీ ఉంటే ఖచ్చితంగా యాడ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఏవీ లేవనుకోండి, ఇదే ప్రాసెస్లో చేయండి, అంతే. ఎంత బాగుంటుందో చూడండి, కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. దానికంటే ముందు సబ్స్క్రైబ్